తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సినటువంటి పెండింగ్ స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ బకాయిలు 8,500 కోట్లకు పైగా పెండింగ్ లో ఉన్నవి. ఇవి నేటికి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించే పరిస్థితి లేదు, విడుదల చేసినటువంటి పరిస్థితిలో లేరనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు చితక కింది స్థాయిలో ఉన్నటువంటి డిగ్రీ, పీజీ లేదా ఇట్లాంటి మెడికల్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థులకు రావాల్సిన రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల వాళ్ళు అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కళాశాలలను మూతేసుకున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఇంటర్మీడియట్ కళాశాలలో లేకపోతే ఇట్లాంటి కళాశాలలో అంటే స్కాలర్షిప్ మీదనే ఆధారపడి విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి లక్షలాది మందికి ఉన్నది. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవు అనేటటువంటి పేరు మీదనే అనేక సంక్షేమ పథకాలకు ఈరోజు నిధులు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలకు ఈరోజు నిధులు కేటాయించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఏంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యారంగం పట్ల ఎట్లాంటి ప్రేమ ఉందో ఈరోజు సమితి ప్రేమ చూపించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. వాళ్ళకు విద్యా వ్యవస్థ పైన ఉన్న చిత్తశుద్ధిని ఈరోజు వాళ్ళు నిరూపించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలోకి వస్తే స్కాలర్షిప్లు ఇస్తాం, రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తాం, విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్తూనే ఈరోజు ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి, ఇది సరైన పద్ధతి కాదు. తక్షణమే విద్యార్థులకు రావాల్సినటువంటి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి స్పందించకపోతే మేము విద్యార్థి సంఘాలను ఇతర విద్యార్థి సంఘాలను కూడగట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా సిద్ధమవుతామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అట్లాగే ప్రైవేట్ కళాశాలల యాజమాన్యులు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు, వాళ్ళు ఈ నెల పోయిన నెల లాస్ట్ 30 తారీఖు వరకు మాకు నిధులు విడుదల చేయకపోతే బంధుకు మేము ప్రకటిస్తామని చెప్పేసి బంధు ప్రకటిస్తే వాళ్ళకు కనీసం దాంట్లో మీద వాళ్ళు ప్రభుత్వ అధికారులు మాట్లాడకుండా, ముఖ్యమంత్రి మాట్లాడకుండా, ఎప్పుడు ఇస్తామో అని కూడా చెప్పకుండా వాళ్ళ కళాశాలలపై వాళ్ళు ఎంక్వైరీ చేయండి, రైట్స్ చేయండి అని చెప్పేసి ప్రకటించడం, పిలుపునివ్వడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం చేపట్టినటువంటి బంధుకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా మద్దతు తెలుపుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.